బ్రేకింగ్ న్యూస్. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞకు జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే విషెస్ చెప్పారు. అంతేకాదు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. ఎక్స్లో శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ చేసిన పోస్ట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సినీ ప్రపంచంలో అడుగు పెడుతున్న మోక్షజ్ఞకు అభినందనలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న నీకు తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని ఎన్టీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. మరోవైపు మోక్షజ్ఞ మొదటి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా రూపొందబోతోంది. దీనికి సంబంధించి మేకర్స్ ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ను కోట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ డెబ్యూట్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమా. మే ఆల్ ద డివైన్ ఫోర్సెస్ అలాంగ్ విత్ తాతగారు షవర్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ యాజ్ బిగిన్ ఎ న్యూ చాప్టర్ ఇన్ యువర్ లైఫ్ అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. బ్లాక్ హుడీ, వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు. ఎక్కడో ఫారెన్ లొకేషన్స్లో అది షూట్ చేసినట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్పై అభిమానులంతా కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా ట్రెండీగా కనబడుతున్నాడు. బ్లాక్ హుడీ, వైట్ టీ షర్ట్, బ్లూ జీన్స్, వైట్ స్నీకర్స్లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ అంటూ ట్వీట్లు కూడా చేస్తున్నారు. చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేయడం పట్ల చాలా ఆనందాన్ని, నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి అనేంద్ర ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. అనేంద్ర, జూనియర్ ఎన్టీఆర్ మోక్షజ్ఞకు విషెస్ చెప్తూ ట్వీట్ చేశారు. మొదటి లుక్ కూడా రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ పై ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి ఇండస్ట్రీలో? ఎస్ రోహిత్, ఇప్పటికే ఫస్ట్ లుక్ చూసిన నందమూరి ఫ్యాన్స్ అంతా కూడా చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యారు. చాలా పాజిటివ్ గానే ఫ్యాన్స్ అంతా కూడా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడా ఎంట్రీ ఎప్పుడు ఉంటుందా అని చెప్పేసి నందమూరి ఫ్యాన్స్ ఇప్పటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురు చూస్తారు. ఈ రోజు మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ వర్మ తన ప్రాజెక్ట్ లోని పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ లుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అటు మెగాస్టార్ చిరంజీవి తనయుడు చూసుకున్నా, ఇటు నాగార్జున తనయుడు చూసుకున్నా వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ఇండస్ట్రీలో మంచి స్టార్ హీరోస్ గా ఎదుగుతున్న తరుణంలో బాలయ్య వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారని నందమూరి ఫ్యాన్స్ అంతా ఎదురు చూసిన టైం అయితే ఎట్టకేళ్ళకి ఈ రోజైతే అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యేలానే చేసిందని చెప్పొచ్చు. ప్రశాంత్ వర్మ ఇంతకు ముందు బాలకృష్ణతో తన అన్స్టాపుల్ ప్రోమోకి డైరెక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా తను బాలకృష్ణతో మూవీ చేయడానికి తను స్టోరీ కూడా రెడీ చేసుకున్నట్టు ఇంతకు ముందు చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీని ఇంతకు ముందు కూడా ఎవరితో డెబ్యూ మూవీ ఎవరితో ఉంటుంది అని చెప్పేసి అందరూ కూడా అంచనాలు ఎవరికి వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. ఈవెన్ రాజమౌళితో ఉండొచ్చని, పూరి జగన్నాథ్ తో ఉండొచ్చని, ఎవరు లాంచ్ చేయబోతున్నారు అనేది కొన్ని అంచనాలు ఉన్నాయి. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ రీసెంట్ గా హనుమాన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మకే అవకాశం దక్కిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞతో తెరకెక్కించబోయే మూవీ కూడా పురాణ ఇతిహాసాల నుంచి ఒక సూపర్ హీరో క్యారెక్టరైజేషన్ మోక్షజ్ఞ చేయబోతున్నారు అనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఆ షూటింగ్ కి సంబంధించి అప్డేట్స్ మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. బట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ దీని మీద స్పందించడం అండ్ ఇంకా కళ్యాణ్ రామ్ కూడా, సో వాళ్ళిద్దరూ కూడా విష్ చేయడం, తన తమ్ముడికి వెల్కమ్ చెప్తూ తాతగారి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి, తాతగారి రేంజ్ కి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు విష్ చేసిన విషెస్ కూడా అటు తారక్ ఫ్యాన్స్, కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ కూడా సో వాళ్ళు కూడా విష్ చేస్తూ వెల్కమ్ చెప్తూ ఉన్నారు. నిజంగా ఇది వాళ్ళకి ఒక పండుగ అని చెప్పాలి. సో తర్వాత తను అసలు యాక్టింగ్ ఎలా చేయబోతున్నారు, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుంది, ఇంతకు ముందు లుక్ వైజ్ చూసుకుంటే కొంత ట్రోలింగ్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత కూడా అందరూ షాక్ అవుతున్నారు. ఒక రొమాంటిక్ డ్రీమ్ బాయ్ లాగా ఈ లుక్ కనిపిస్తా ఉంది. అందరూ కూడా షాక్ అయ్యారు ఆ చేంజ్ ఓవర్ కి. సో అయితే ఇప్పుడు తన యాక్టింగ్ ఎలా ఉంటుంది అనే దానికోసం ఈగర్లీ వెయిటింగ్ అందరూ కూడా. సో తను ఆల్రెడీ విదేశాల్లో యాక్టింగ్ నేర్చుకున్నారు అండ్ ఇంకా సత్యానంద్ దగ్గర కూడా తను యాక్టింగ్ నేర్చుకోవడం జరిగింది. సో డెఫినెట్ గా నందమూరి వంశం అంటే ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకున్నా యాక్టింగ్ వైజ్ చూసుకోవసరం లేదు అనే అదైతే ఉంది. డెఫినెట్ గా మోక్షజ్ఞ సూపర్ గా అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అండ్ ఇంకా డెబ్యూ మూవీ అయితే చాలా అనేంద్ర లుక్ అయితే అదిరిపోయింది. చాలా ట్రెండీ లుక్ మనకు కనిపిస్తోంది.
సో ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్కి ఆయన రిప్లై ఏమైనా ఇచ్చాడా మోక్షజ్ఞ? ఎస్, అంటే ఎన్టీఆర్ ఇప్పుడు రీసెంట్ గానే ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి ఇంకా రిప్లై అయితే ఇంకా రాలేదు. అయితే ఎన్టీఆర్ కి సంబంధించి ఇంతకు ముందు నుంచి కూడా ఫ్యామిలీకి సంబంధించి ఏవో చిన్న ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి టాక్ నడుస్తూ వచ్చింది. బట్ ఈ విష్ తో అదంతా కూడా నందమూరి ఫ్యామిలీలో ఎటువంటి ఇష్యూస్ లేవనేది క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యాన్స్ లో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు. బికాస్ మొన్న చూసాం మనం 50 years సెలబ్రేషన్స్ బాలయ్య బాబుది జరిగినప్పుడు కూడా ఆయన ఇక్కడ లేరు. అండ్ ఇంకా దానికి సంబంధించి ఎటువంటి విష్ కూడా ఆయన చేయలేదని చెప్పేసి కామెంట్స్ కూడా వినిపించినాయి. బట్ ఇప్పుడు తమ్ముడు ఎంట్రీకి ఇద్దరు అన్నదమ్ములు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ అటు కళ్యాణ్ రామ్ ఇద్దరు అన్నదమ్ములు విష్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో రిప్లై అయితే ఇంకా రాలేదు. ఐ హోప్ రిప్లై వస్తుందని చెప్పేసి ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫ్యాన్స్ నుంచి విష్ చేయడం, సపోర్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఈ క్లాషెస్ ఉన్నాయి అనుకునే వాళ్ళకి ఇది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంటుంది. నందమూరి ఫ్యాన్స్ అంతా ఒక్కటయ్యి ఒక స్టాండ్ గా సపోర్ట్ గా నిలబడే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు September 27th కి జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరా మూవీ కూడా రిలీజ్ కి దగ్గరలో ఉంది. సో వీటన్నిటికీ కూడా నందమూరి ఫ్యాన్స్ ఒక ఫుల్ హ్యాపీగానే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. రైట్ అనేంద్ర, బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ఎలా ఉంటుందా అని నందమూరి అభిమానులంతా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ లుక్ మీరు ఇప్పుడు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ఇది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇది. ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే ఆ ఫస్ట్ లుక్ని పోస్ట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ విషెస్ కూడా చెప్పారు. మోక్షజ్ఞ బర్త్డే కూడా ఈరోజు. మోక్షజ్ఞకు బర్త్డే విషెస్ చెప్తూ తొలిసారి సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్న మోక్షజ్ఞకు అందరి ఆశీస్సులు ఉంటాయి అని జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ని మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్స్లో శుభాకాంక్షలు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. సినిమా ప్రపంచంలో అడుగుపెడుతున్న మోక్షజ్ఞకు అభినందనలు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న నీకు తాత ఎన్టీఆర్ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని జూనియర్ ఎన్టీఆర్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్పై కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఈ లుక్లో చాలా ట్రెండీగా కనిపిస్తున్నాడు మోక్షజ్ఞ. బ్లాక్ హుడీలో వైట్ టీషర్ట్ వేసుకున్నాడు, బ్లాక్ జీన్స్, వైట్ స్నీకర్స్లో చాలా ట్రెండీ బాయ్గా కనిపిస్తున్నాడు ఈ ఫస్ట్ లుక్లో. నందమూరి అభిమానులంతా ఫస్ట్ లుక్ను చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.